హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సండే, జనవరిలో ఫస్ట్ వచ్చిన సండే అండ్ నేను ఫస్ట్ తీసిన వ్లాగ్ అనమాట. సో కొంచెం స్కిన్ పేపరింగ్ చేసుకుంటున్నా. నిన్న ఫుల్ మేకప్ మీద ఉన్న మార్నింగ్ టు నైట్. సో అందుకని ఈరోజు కొంచెం ఏదో ఒకటి చేసుకోవాలి కదా స్కిన్కి. అంతా మేకప్ వేసిన తర్వాత మనం ఏదైనా కేర్ తీసుకోవాలి. అందుకని ఇది తీసుకుంటున్నా, డెర్మాకోలో సంథింగ్ క్లే మాస్క్ అనుకుంటా. సో నా ఫైనల్ లుక్ ఇదన్నమాట. మాస్క్ వేసుకున్న తర్వాత ఇట్స్ 10 డేస్కి ఒకసారి వేసుకుంటాను నేను, అంతే, అంతకు మించి వేసుకోను. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాము. మండపేట చిన్న చిన్న పనులు ఉన్నాయి, షాపింగ్ ఉంది. సో దానికోసమని వెళ్తున్నా అనమాట. కొంచెం లైట్గా మేకప్ వేసుకున్నా. సో ఇది ఎంతసేపు ఉంటుంది అని నిన్నైతే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈరోజు చాలా తక్కువ వేసుకున్నా, నిన్న బాగా వేసుకున్నా కానీ ఈరోజు కొంచెం తక్కువ వేసుకున్నా అనమాట. సో ఈరోజు నైట్ వరకు ఎలా ఉంటుంది మేకప్ అనేది ట్రై చేద్దాము. అప్పుడు నేను మీకు చూపిస్తా. అసలు బాగుంటే కనుక మొత్తం లింక్స్ అండ్ ప్రొడక్ట్స్ అన్నీ కింద లింక్ ఇస్తాను. అండ్ లాస్ట్లో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ వాచ్ ఒకటి తీసుకున్నా రీసెంట్గా, మన అట్లా తద్ది వ్లాగ్లో మీకు చూపించాను. సో అది నాకు పెద్దది అయిపోయిందనమాట. దాన్ని లింక్స్ అవి తీయించాలి, దానికోసమని పట్టుకెళ్తున్నాను. సో అది పెట్టడమే కొంచెం కష్టంగా ఉంటుంది మన బాక్స్లో. అందుకని నేను వేరేగా ఒక బాక్స్, స్టోరేజ్ బాక్స్లో పెట్టేస్తాను అనమాట. మొత్తం వాచెస్ అన్నీ నాయి, మను, ప్రీతి, మా ఆయనవి మొత్తం అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి. సో ఇక్కడైతే అలా పట్టుకెళ్ళే కన్నా ఇలా దానికి పెట్టి పెడదామని చెప్పేసి ట్రై చేస్తున్నా. నాకు కొంచెం ఇవన్నీ కొంచెం డిఫికల్ట్. మామూలుగా ఎలా తీసి అలా పెట్టేయడం అంటే పెట్టేస్తాను, చేతికి పెట్టుకోవడం బాగుంటుంది. సో ఇక్కడైతే ప్రీతి నేను రెడీ అయిపోయాం. మను అండ్ వాళ్ళ డాడీ వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిపోయారు. మేము 10 అయిందనుకుంటా, 9 అయింది మేము బయలుదేరేటప్పటికి. సో ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కొంచెం అయితే తిరిగాము. అక్కడ ప్రీతిని వాళ్ళ పెద్దమ్మ దగ్గర వదిలేసి మేము ముగ్గురు వెళ్తున్నాం. మనుగండి ఉండమంటే వాడు ఉన్నాడు అనమాట. చాలా పనుల గురించి వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని గుర్తుకు రాలేదు నాకు. కొన్ని పనులు అయితే అసలు గుర్తు రాలేదు. ఈ వాచ్ సంగతి అయితే అసలు గుర్తు రాలేదు. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా గుర్తు రాలే. అండ్ కొన్ని పనులు డెఫినెట్లీ చేయాలనుకునేవి అసలు అవ్వలేదన్నమాట. సో అలా అయిపోయింది. అండ్ ఒక 25th అనుకుంటా డిసెంబర్, అప్పుడు అమ్మ వాళ్ళు కింద నుంచి పైకి షిఫ్ట్ అయ్యారు. సో మీరు అది చూస్తున్నారు కదా, ఇదే పాలు పొంగించడం అనమాట. అప్పుడు మీకు ఓన్లీ అది ఒక్కటే తీసాను. అండ్ బాగా హడావిడిగా ఉన్నాం, కింద నుంచి పైకి మార్చడం అవన్నీ అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను. అందుకని కొంచెం హడావిడిగా ఉండి నేను మీకు వ్లాగ్ అనేది తీయలేదు. ప్రస్తుతానికైతే 25th డిసెంబర్ని అమ్మ వాళ్ళు పైకి షిఫ్ట్ అయ్యారు. అండ్ రీసెంట్గా అంటే సాటర్డే వాళ్ళు మెయిన్ డోర్ ఉంటుంది కదా, అది పోయిందనమాట. సో అది షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ గుమ్మ ముహూర్తము అది జరిగింది. సో అది దానికి వచ్చానమాట నేను ఇప్పుడు ప్రస్తుతానికి. నిన్న అంటే ఈరోజు మీకు వీడియో తీసేది సండే కాబట్టి సాటర్డే ఇది జరిగింది. చిన్న క్లిప్ మీకు దీంట్లో యాడ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఈ డస్ట్లోని పొల్యూషన్లోనే ఉన్నాను. కానీ నా మేకప్ నైట్కి కాంప్లిమెంట్స్ బాగా వచ్చాయి అనమాట. మార్నింగ్ ఎవరు చూడరు కదా, అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. అండ్ నైట్ కాంప్లిమెంట్స్ బాగా వచ్చాయి, బాగుంది, గ్లోయింగ్గా ఉంది స్కిన్ అని చెప్పేసి. సో లాస్ట్లో చూపిస్తా అసలు ఏం వాడాను ఏంటి అనేది. ఇక్కడైతే గుమ్మ ముహూర్తం జరుగుతుంది. సో మార్నింగ్ 8కి అనుకుంటా, 8:30 ఆ మధ్యలో. నాకు పిల్లలు వెళ్ళేటప్పటికి 7 అవుతుంది. 7 అయిన తర్వాత మంచిగా ఇల్లు తుడుచుకుని తయారయ్యి తలస్నానం అది చేసి ఇక్కడికి వచ్చాను. సో వచ్చేటప్పటికి 8:15 అయింది అనుకుంటా. 8:30కి మనకి గుమ్మ ముహూర్తం గబగబా అరేంజ్ చేసేసుకొని చేసేసాము. సో ఇక్కడ నేను ఉండాలి కాబట్టి అమ్మ వాళ్ళకి నన్ను
నేను చేస్తున్నాను అనమాట. సో మొత్తం ముగ్గురం కలిసి ఇలా గుమ్మ ముహూర్తం అనేది ఫినిష్ చేసాము. ఇది మెయిన్ డోర్ కదా, కొంచెం పర్టికులర్గా ఉండాలని చెప్పేసి పూజది చేసాము. మిగతా లోపల డోర్స్ అన్నీ లోపల గుమ్మలవి పెద్ద అవసరం లేదు, మెయిన్ డోర్ కాబట్టి కంపల్సరీ ఉండాలి. అండ్ కింద కూడా చేంజ్ చేస్తాం, అప్పుడు కూడా పూజ ఉంటుంది. సో లెట్స్ గో. మనం నీళ్ళు పట్టేసి అక్కడ పెట్టేయమ్మా మంచిగా టిఫిన్కి. ఫ్యాన్ లేకుండా ఉండలేరు అలా, తెలీదు వాటర్ బాటిల్స్ ఎక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ సండేకి వచ్చేసామన్నమాట. ఇందాక మీరు చూసింది సాటర్డే కదా, ఈ డ్రెస్తో ఉన్నదాన్ని సండే అనమాట. సో ఇక్కడైతే చపాతీ విత్ కర్రీ పేరు ఎగ్ ఫ్రై ఏదో అంటారు, ఎగ్ పొల్డ్ అంటారు, ఎగ్ ఫ్రై అంటారు. నేను ఏమన్నా కోడిగుడ్డు ఉక్కురు అంతే. దాంట్లో ఏం వెజిటేబుల్స్ వేసినా, ఏం వేసినా వేయకపోయినా, అసలు ఆనియన్స్ వేసినా వేయకపోయినా సరే ఇట్ ఈస్ కోడిగుడ్డు ఉక్కురు అంతే మా స్టైల్లో. సో ఇక్కడైతే చపాతీలు వేస్తున్నా, ఉక్కురు అయితే అయిపోయింది. చపాతీలు అన్నీ చేసేసి దగ్గర పెట్టుకుని ఒకటి చొప్పున కాలుస్తున్నా అనమాట. ఇలాగ మనుగడ వచ్చి నేను తీస్తా వీడియో అని చెప్పాడు. పొద్దున్న చెప్పాను అనమాట వాడికి, అసలు నాకు ఎవరో వీడియోలు తీయట్లేదు, నేను మిమ్మల్ని నా వీడియోలోకి తీసుకురానని చెప్పేసి అంటే వాడు నేను తీస్తానని తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత ఒక 2 చపాతీలు కూడా తిరగబెట్టాడు. తిప్పుడా తిప్పు. నిన్న ఈరోజు వేసుకున్న మేకప్ చూసారు కదా, కొంచెం ఈవినింగ్ వరకు నాకు బాగానే ఉందనిపించింది. నేను కన్సీల్ ఎక్కువ చేసుకోను, అక్కడక్కడ నాకు ఎక్కువ డాట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం స్కిన్ అంతా చేయను, అక్కడక్కడ చేస్తాను. అంతకుముందు వాడేది మామాయత్లో తీసుకున్న నా షేడ్ వచ్చేసి 6 ఆల్మండ్ అనుకుంటా. సో అప్పట్లో అది వాడేదాన్ని, కాకపోతే ఒక 5 hours 6 hours తర్వాత అది ఫేడ్ అవుట్ అయిపోయేది, కొంచెం బ్లాకిష్లో వచ్చేది నాకు. అండ్ ఇప్పుడు తీసుకున్నది వచ్చేసి డెర్మాకో. ఆల్రెడీ నేను అన్ప్యాకింగ్ వీడియో పెట్టినట్టున్నాను న్యూ ఇయర్కి ముందు వ్లాగ్లోని. సో ఈ డెర్మాకో నాకు బాగా అంటే బాగా నచ్చింది. షేడ్ క్యారమిల్ అనుకుంటా, 2 షేడ్ అనుకుంటా, 2 ఏనా 4 క్యారమిల్ షేడు నాకు బాగా సెట్ అయింది, నా స్కిన్ టోన్కి బాగా సెట్ అయింది. అండ్ వేసుకునేటప్పుడు కన్నా తర్వాత ఒక 1 hour తర్వాత సెటిల్ అయ్యి మనకి మంచి ఫినిష్ ఇచ్చింది. అండ్ దాంట్లోనే నేను ఎన్వైబీ స్ట్రోక్ క్రీమ్ కలిపాను అనమాట, దానివల్ల కొంచెం గ్లోయింగ్ అనిపించింది. అండ్ మ్యాటీ ఫినిష్ కాకుండా కొంచెం గ్లోయి ఫినిష్లా అనిపించింది అనమాట. బాగుంది. ఆ రోజు కూడా కాంప్లిమెంట్స్ బాగా వచ్చాయి, అండ్ ముందు రోజు కూడా కాంప్లిమెంట్ బాగా వచ్చింది. అండ్ ఇవి 2 బాగా సెట్ అయ్యాయి నా స్కిన్ అనుకున్నాను అనమాట. ఇవి 2
బాగా అయ్యాయి. ఈ ఇయర్కి నా ఫేవరెట్ వచ్చేసి ఇది. లాస్ట్ ఇయర్ అయితే డెర్మాకోలో తీసుకురాలేదు, ఓన్లీ మామయ్యలో వాడానమాట లాస్ట్ ఇయర్. అప్పుడు అది ఫేవరెట్. ఇప్పుడు డెర్మాకోలో ఈ ఫౌండేషన్ ఫేవరెట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేస్తా. ఇంకేమైనా మంచి ఉన్నాయా ఫౌండేషన్స్ లాంగ్ లాస్టింగ్గా ఉండేవి లో బడ్జెట్లో అని చెప్పండి. ఇది డెర్మాకో కన్నా మన మామయ్య అయితే కొంచెం కాస్ట్ తక్కువ, కానీ నాకు బాగా నచ్చిందని తీసుకున్నాను అనమాట. అండ్ అంటే బాగుందని చెప్పారని తీసుకున్నా, కానీ తీసుకున్న తర్వాత ఇట్స్ అ ఫ్లాట్. సో ఇక్కడైతే మొత్తం ఫేస్ వాష్ అది చేసేసుకొని మంచిగా ఆయింట్మెంట్ రాసుకుని అండ్ మాయిశ్చరైజర్ రాసుకుని లిప్ టింట్ పెట్టుకుని అన్నీ పెట్టుకుని సో ఇప్పుడైతే పడుకోవాలి. కొంచెం ఎడిటింగ్ పని ఉంది, అది ఈ వీడియోకి ఎడిటింగ్ పని ఉంది, అది చేసేసుకున్న తర్వాత మంచిగా పడుకుంటాను అనమాట. పడుకునేటప్పుడు మాత్రం హెయిర్ లీవ్ చేసే పడుకుంటాను, లేకపోతే అసలు నిద్ర పట్టదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ మంచి కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్ గైస్, టేక్ యూ ఆల్.